ఎస్. నేను ఒకసారి ఇప్పుడు ఇది స్క్రీన్ షేర్ చేసి ఇది చాలా క్లారిటీ ఉండాలి. యాక్చువల్గా నేను డే వన్లో డెమోలో చెప్పాను, ఇంకొకసారి చెప్తాను. ఫ్యూచర్లో కూడా మళ్ళీ మళ్ళీ ఇది డిస్కస్ చేస్తాం దీని గురించి. అసలు డెవాప్స్ కల్చర్ లేక ముందు ఎలా చేసేవాళ్ళు అనేది మీకు కానీ అర్థమైతే అసలు డెవాప్స్తో ఏంటి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు డెవాప్స్ కల్చర్ పిక్చర్లోకి వచ్చింది, ఎందుకు కంపెనీస్ చేస్తున్నాయి, ఫాలో అవుతున్నాయి అనేది మీకు అర్థం. చూడండి ఇక్కడ దీనికంటే ముందుకెళ్తే, ఎస్, డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రాసేవాళ్ళు. కోడ్ రాసిన దాన్ని పోనీ గిట్ గిట్ లేనప్పుడు సంథింగ్ ఎల్స్ ఇంకా ఏదో నార్మల్ సర్వర్ని యూజ్ చేసేవాళ్ళు అనుకుందాం, ఏదో తంటాలు పడి అట్లా చేసేవాళ్ళు అనుకుందాం. అక్కడి నుంచి ఈ డెవాప్స్ టీం లేదనుకోండి, ఇక్కడ ఈ డెవలపర్స్ కొంతమంది, సిస్టమ్ అడ్మిన్స్ కొంతమంది, ఆపరేషన్స్ టీం మెంబర్స్ కొంతమంది ఇక్కడ దీన్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత జావా, అది జావా బిల్డ్ అయితే టామ్కాట్ సర్వర్, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ చేసేవాళ్ళు. ప్రాబ్లం ఎక్కడొచ్చేదంటే ఇనిషియల్గా ఏదో బగ్స్ వస్తాయి, సో దాన్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. ఆ జీరో బగ్స్ వచ్చే వరకు కష్టపడి టెస్టింగ్ చేసి అంతా చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తారు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా సేమ్ పర్సన్స్, అదే టీమ్స్ వాళ్ళే డిప్లాయ్ చేస్తుంటారు. వాళ్ళు డిప్లాయ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ వర్క్ అవ్వదు, అది ఆల్మోస్ట్ అవ్వదు. నేను చాలా ప్రాజెక్ట్స్ చాలా సంవత్సరాలు చూశాను కదా, 95% ఇక్కడ వర్క్ అవుతుంది, ఇక్కడ వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ వర్క్ అవ్వదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, మీ మిస్టేక్ అని చెప్పి వీళ్ళు డెవలప్మెంట్ వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేసేవాళ్ళు, వీళ్ళు మాకు తెలియదు మీరే చేశారని వీళ్ళని బ్లేమ్ చేసి ఇట్లా నడుస్తూ ఉండేది. అందుకే సగం అసలు డెవాప్స్ వచ్చినప్పుడు డెవ్ ప్లస్ ఆప్స్, ఇట్ కొలాబరేషన్ బిట్వీన్ అమాంగ్ ద టీమ్స్ అని చెప్తారు ఒక డెఫినేషన్ డెవాప్స్కి. ఈ టీమ్స్ మధ్యలో కొలాబరేట్ చేసేది, ఈ ఈ కోఆర్డినేట్ చేసేవాళ్ళు డెవాప్స్ వాళ్ళు, ఈవెన్ ఇప్పుడు కూడా. అయితే ఎందుకు ఇక్కడ చేయదు అంటే, వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ కెపాసిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ, సర్వర్ కాన్ఫిగరేషన్స్, ఇవి మిస్ మ్యాచ్ అయినా జరగదు, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వర్షన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సో ఇంకంపాటబిలిటీ వచ్చినా ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ ఫిక్స్ చేయడానికి చాలా టైం పట్టేది. అది మెయిన్ రీజన్, ఒకటి మెయిన్ ఛాలెంజ్, అది మేజర్ ఛాలెంజ్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మెయిన్ డిప్లాయ్మెంట్ జరిగిపోయిన తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లైవ్లో ఉందనుకుందాం, ఫ్లిప్కార్ట్ని యూస్ చేస్తున్నారు అనుకుందాం యూజర్స్. తర్వాత మళ్ళీ ఇంకేదన్నా ఫీచర్స్ అందులో రిలీజ్ చేయాలంటే, దానికి ఏదన్నా ఫీచర్స్ యాడ్ చేయాలంటే, అప్పుడు మళ్ళీ ఈ కోడ్ రాయాలి, మళ్ళీ ఇదంతా టెస్ట్ చేయాలి, ఇక్కడ డిప్లాయ్ చేయాలి. అప్పుడు ఈ అప్లికేషన్ని స్టాప్ చేసేవాళ్ళు. అప్లికేషన్ని స్టాప్ చేస్తే ఏమవుతుంది, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బిజినెస్ టోటల్గా స్టాప్ అయిపోతుంది, బిజినెస్ అవుటేజ్. అందుకే వీకెండ్స్లో నాన్ బిజినెస్ అవర్స్లో చేసినప్పటికీ ప్రాబ్లం వస్తుంది. ఇంకా అలా చేస్తే కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యేది డిప్లాయ్మెంట్. అందుకే 2 days కూడా ఉండేవాళ్ళు ఆఫీస్లో. నాకు తెలియదు మీరు ఏజ్ ఎంత ఉందో. సో ఒకప్పుడు అంటే 2004 2005 ఆ టైంలో ఆఫీస్కి వెళ్తే డిప్లాయ్మెంట్ ఏదైనా ఉంటే 2 days కూడా ఉండిపోయేవాళ్ళం ఆఫీస్లో. ఒక కొన్ని ప్రాజెక్ట్స్కి ఫోన్ కూడా అలౌ చేసేవాళ్ళు కాదు లోపలికి. సో ఇంత క్రిటికల్గా ఉండేది. ఎందుకు అంటే ఇది ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని డిప్లాయ్ చేయాలి తిరిగి. అది సాటర్డే స్టార్ట్ చేస్తే మండే అయ్యేది, ట్యూస్డే కూడా అయ్యేది ఒక్కోసారి. ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేయటానికే డెవాప్స్ వచ్చింది. సో డెవాప్స్లో కూడా పర్టికులర్ టూల్స్, క్యూబర్నెటీస్, చిన్న చిన్న టూల్స్, ఇవన్నీ నేర్చుకుంటే జస్ట్ ఎలా వర్క్ చేయాలో వర్క్ చేయొచ్చు అంతే. గిట్, మావెన్, ఇవన్నీ నువ్వు రియల్ డెవాప్స్ ఇంజనీర్ లాగా నీ కెరీర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలంటే మాత్రం క్యూబర్నెటీస్, జెన్కిన్స్, టెరాఫామ్, ఇవి. ఎందుకంటే క్యూబర్నెటీస్ని యూజ్ చేసి ఈ ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న అప్లికేషన్ని డిస్టర్బ్ చేయకుండా, దాన్ని పాస్ చేయకుండా, స్టాప్ చేయకుండా నువ్వు ఫీచర్స్ రిలీజ్ చేసేయచ్చు. దాన్నే ఏమంటారు, జీరో డౌన్ టైం అంటారు. జీరో డౌన్ టైం అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవి మనం యూస్ చేస్తున్నాం కదా, ఈవెన్ జీమెయిల్, ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా ఆఫర్స్ రిలీజ్ చేస్తుంటారు. న్యూ ఇయర్ అని, వీకెండ్ అని, ఏ ఫంక్షన్స్, ఏ ఫెస్టివల్స్, లేకపోతే జస్ట్ లైక్ ఏదో ఒకటి ఇనాగరల్ ఆఫర్ అని చేస్తూ ఉంటారు. వీటన్నిటిని ఇక్కడ మనకి ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, ఆ రేట్స్ అన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఆ ప్రైజెస్ అన్ని డిస్కౌంట్ ప్రైజెస్ అంటే. ఈ మధ్యలో ఇవన్నీ డిప్లాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రొడక్షన్లో, కానీ అవుటేజ్ మాత్రం రాదు. ఎందుకంటే క్యూబర్నెటీస్ యూజ్ చేస్తారు.
మెయిన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది గూగుల్, కంటైనర్స్ కానీ క్యూబర్నెటిస్ కానీ. క్యూబర్నెటిస్ అసలు గూగుల్ వాళ్ళది ఫస్ట్ ప్రోడక్ట్ అది. అందుకే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది తర్వాత, ఇది ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో సేఫెస్ట్ రిలీజెస్ కోసం డెవాప్స్ కల్చర్ వచ్చింది పిక్చర్లోకి. తర్వాత ఇంకోటి ఏంటంటే మాన్యువల్ ప్రాసెస్ని రెడ్యూస్ చేయటం కోసం, అంటే డెవలప్మెంట్ వాళ్ళు కోడ్ రాయాలి, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే దాన్ని బిల్డ్ చేయాలి, దాన్ని కంపైల్ చేయాలి, ఇదంతా డెవాప్స్ టీమ్ వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు, బిల్డ్ టూల్స్ యూస్ చేసి. తర్వాత ఇక్కడ డెవలపర్ కనుక కోడ్ని ఇక్కడ పుష్ చేశాడు అంటే ఇంకా ఎవరు ఏం చేయకుండా వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ జెన్కిన్స్ వెళ్ళి దాన్ని కోడ్ తీసుకొని బిల్డ్ చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసేస్తుంది. సో చూడండి ఎంత మాన్యువల్ ఇంటర్వెన్షన్ పోయిందో, మాన్యువల్ వర్క్ ప్రాసెస్ ఎంత రిడ్యూస్ అయిపోయిందో. సో అంటే ఆటోమేట్ చేస్తున్నాం. వీ కెన్ ఆటోమేట్ the process in all the stages by using DevOps tools like Jenkins. Also, we can do the safest deployments. ఇది అర్థమైందా గైస్? డెవాప్స్కి ముందు ఇవన్నీ ఛాలెంజెస్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండేది, ఓకే. హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కువ వచ్చేటివి, ఇంకా ఎక్కువ టైం పట్టేది. సో డిప్లాయ్మెంట్స్ చాలా టఫ్ ఉండేటివి, ఎప్పుడు బిజినెస్ అవుటేజెస్ వచ్చేటివి, ఫైన్ పడుతుండేది క్లయింట్స్ దగ్గర నుంచి. సో ఇవన్నీ ఉండేటివి అప్పుడు. ఇప్పుడు అందుకే క్లయింట్స్ క్యూబర్నెటిస్ లేకుండా డిప్లాయ్మెంట్స్కి యాక్సెప్ట్ చేయట్లేదు అసలు, ఎందుకంటే అలా అలవాటు పడిపోయారు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ చేస్తారన్నారు సార్, డెవాప్స్ టీమ్, ఇది డెవలపర్ టీమ్. డెవలప్మెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్ వాళ్ళు? చేస్తారు. ఎందుకు అంటే యూనిట్ టెస్టింగ్ ఎందుకు చేస్తారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో సెర్చ్ ఆప్షన్ ఉందనుకోండి. ఈ సెర్చ్ ఆప్షన్కి కోడ్ రాసినప్పుడు ఇంకా మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక జావా ప్రోగ్రామ్ రాస్తారు. ఆ జావా ప్రోగ్రామ్ దేనికంటే మనం ఒక 2 నెంబర్స్ యాడ్ చేయడానికి రాశారు అనుకోండి, A+B యాడ్ చేయడానికి రాసినప్పుడు అప్పుడు ఆ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడానికి డెవాప్స్ టీమ్కి పుష్ చేసేదానికంటే ముందు అసలు బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా, అంటే ఇప్పుడు ఏకి ఒక 10 వాల్యూ ఒకటి అసైన్ చేసి బికి 20 వాల్యూ అసైన్ చేసి C = 30 అని వస్తుందా లేదా, జస్ట్ బేసిక్ టెస్టింగ్ అనమాట. లేకపోతే ఏమవుతుందంటే అది ఆ కోడ్ రాంగ్ కోడ్ వచ్చి మళ్ళీ డెవాప్స్ టీమ్ వాళ్ళు తీసుకుంటారు, దాన్ని చేసినప్పుడు మళ్ళీ టెస్టింగ్ టీంలో టెస్ట్ ఎన్విరాన్మెంట్లో పోతుంది, అక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు ఎర్రర్ని, మళ్ళీ తిప్పి వాళ్ళు మెయిల్ ఇదంతా ప్రాసెస్ చాలా లేట్ అయిపోతుంది. సో అందుకే యూనిట్ టెస్టింగ్ వరకు చేసేస్తారు ఆల్మోస్ట్. సో ఆ బేసిక్ ఫంక్షనాలిటీ, ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు కూడా మావెన్ యూస్ చేస్తారు చాలా సార్లు, బట్ డిఫరెంట్గా యూస్ చేస్తారు. డెవాప్స్ టీమ్ లాగా అంటే అంత డెప్త్గా యూస్ చేయరు. డెవలప్మెంట్ టీం వాళ్ళు జెన్కిన్స్ కూడా యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారంటే, కానీ ఇక్కడ ఒకటి మర్చిపోవద్దు, జెన్కిన్స్ని డెవలప్మెంట్ టీం వాళ్ళు యూస్ చేయటం వేరు, డెవాప్స్ టీం వాళ్ళు యూస్ చేయటం వేరు. ఈవెన్ టెస్టింగ్ టీం వాళ్ళు, క్యూఏ వాళ్ళు కూడా యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ కోడ్ ఇక్కడికి పుష్ చేసిన తర్వాత డెవాప్స్ టీం వాళ్ళు దాన్ని క్లోన్ చేసుకొని ఇక్కడ బిల్డ్ చేస్తారు కదా. బిల్డ్ చేసినప్పుడు వీడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఎక్స్ ఈ డెవలపర్ కోడ్ రాశాడు అనుకుందాం, వాడికి క్యూరియాసిటీ ఉంటుంది కదా, నా కోడ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఉంటే మళ్ళీ అది తిరిగి నా దగ్గరికి వస్తుంది, సో మళ్ళీ నాకు టైం వేస్ట్ అవుతుంది, సో లేకపోతే నన్ను నా మేనేజర్ తిడతాడు, సో సంథింగ్ ఏదో ఉంటుంది, ఎందుకంటే దానికి చాలా డిపెండెన్సీస్ ఉంటాయి. వీడి కోడ్ రాంగ్ అయిందంటే వీడి కోడ్కి ఇంకా వేరే వాడు కోడ్ రిలేషన్ ఉంటుంది, సో అది వెళ్ళి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలాంటివన్నిటి కోసం వాడు క్యూరియాసిటీ కోసం ఏం చేస్తాడంటే, వాడు కోడ్ పుష్ చేసినప్పటి నుంచి మెయిల్స్ పెడుతూ ఉంటాడు, లేదంటే పింగ్ చేస్తూ ఉంటాడు దాంట్లో కమ్యూనికేటర్లో, స్లాక్లో. ఈ కోడ్ స్టేటస్ ఏంటి, బిల్డ్ స్టేటస్ ఏంటి, ఏమైంది, ఫెయిల్ అయిందా, ఇష్యూస్ వస్తే ఎక్కడ వచ్చినాయి, ఈ అన్నెసరీ అన్వాంటెడ్ ఇదంతా ఎస్కేప్ అవటం కోసం వాడికి కానీ జెన్కిన్స్ యాక్సెస్ ఇచ్చామంటే అక్కడ లాగిన్ అయ్యి చూసుకుంటాడు బిల్డ్ స్టేటస్ ఏంటది. యాక్సెస్ ఎలా ఇస్తామంటే వాడు వచ్చి ఇక్కడ ఏదంటే చేయలేడు, మళ్ళీ జస్ట్ చూడగలడు అంతే, దాని స్టేటస్ చూడగలడు. డెవాప్స్ ఇంజనీర్ వచ్చి జెన్కిన్స్లో
ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలడు, దాంట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలడు, కోడ్ బిల్డ్ చేయగలడు, ఏదైనా చేయగలడు. అందుకే డెవాప్స్ ఇంజనీర్ని జెన్కిన్స్ అడ్మిన్ అంటారు. జెన్కిన్స్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి డెవాప్స్ ఇంజనీర్. ఈ టెస్టింగ్ టీం వాళ్ళకి కూడా ఉంటుంది యాక్సెస్, జెన్కిన్స్ యాక్సెస్. బట్ వాళ్ళు కూడా జస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు అంతే, ఇంకా అంతకు మించి వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అసలు ఆ ఫీచర్స్ కూడా కనిపించవు వాళ్ళకి, ఆప్షన్స్ కూడా. అది ఎవరు ఇస్తారంటే మనమే ఇస్తాం. అది ఎవరికి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలో డెవాప్స్ ఇంజనీర్ ఇస్తాం. జెన్కిన్స్ సెషన్లో మనం చూస్తాం, అది యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అక్కడ యూజర్స్ మనం క్రియేట్ చేస్తాము, ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలో కూడా మనం ఈజీ అది. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఆప్షన్ కాదు, దాన్ని ఫాలో అవుతాం కూడా 100%. వీళ్ళు దానికి లాగిన్ అయ్యి చూడటం ఒకటైతే, అది దానికంటే ముందే మెయిల్ వెళ్ళిపోతుంది వీళ్ళకి. మనం ఆటోమేటెడ్ ఇది మెయిల్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఈమెయిల్ సర్వర్ ఉంటుంది, ఈమెయిల్ సర్వర్ ఇక్కడ యూస్ ఈమెయిల్ సర్వర్కి ఈ జెన్కిన్స్ సర్వర్కి కనెక్ట్ చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ, మనం జెన్కిన్స్లో ఏమంటారు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. జెన్కిన్స్లో మనం ఆ ఆప్షన్స్ కానీ ఎనేబుల్ చేసామంటే, అంటే ఎప్పుడు మెయిల్ వెళ్ళాలి, బిల్డ్ ఫెయిల్ అయినప్పుడు వెళ్ళాలా, పాస్ అయినప్పుడు వెళ్ళాలా, సక్సెస్ అయినప్పుడు వెళ్ళాలా, లేదంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎట్ ఎనీ స్టేజ్లో వెళ్ళాలన్నా, ఎవరికి వెళ్ళాలి, ఆ టూ అడ్రసెస్, సీసీలో ఎవరు ఉండాలి, ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేస్తాం. ఆటోమేటెడ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి. అట్లా అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ మెయిల్లోనే ఒక లింక్ వెళ్తుంది. సో ఆ ఆ లింక్ మీద కానీ క్లిక్ చేశారంటే డైరెక్ట్ జెన్కిన్స్కి వచ్చేస్తారు వాళ్ళు. జస్ట్ స్టేటస్ చూడొచ్చు అంతే. ఇంకా దాంట్లో ఇంకా జెన్కిన్స్లో ఇంకా దాన్ని అక్కడ కోడ్ చేంజెస్ చేయలేరు, ఏం చేయలేరు, చూడగలరు అంతే, ఎక్కడ లాగ్ చూడగలరు. ఆ, ఇంకా ఎనీ డౌట్స్ గైస్? ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో జావాది బిల్డ్ వర్షన్ వేస్తారన్నారు కదా సార్. సో అది ఆ వర్షన్ ఎట్లా తెలుస్తుంది సార్ వీళ్ళకి ముందు? ఎవరికి? మనక డెవాప్స్ టీమా? ఎస్ సార్. డెవలపర్స్ చెప్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ మనం కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ కోడ్ రాసింది డెవలపరు. మనకి అసలు ఆ జావా కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి కంపాటబిలిటీ కూడా మనకు తెలీదు. మనం టూల్స్ని యూజ్ చేయగలం అంతే. ఓకే. ఈ జావా కోడ్ ఏ ఏ జావా వర్షన్తో కంపాటబిలిటీ ఉంటుంది, నీకు ఏ ఆపరేటింగ్ ఇప్పుడు లెనెక్స్ రెడ్ హ్యాట్ 8 ఉంది, రెడ్ హ్యాట్ 6 వర్షన్ ఉంది, 7 వర్షన్ ఉంది, దేంతో కంపాటబిలిటీ ఉంటుంది అనేది వీళ్ళు చెప్పాలి. అట్లా ఓకే సార్. వాళ్ళు చెప్తే మనం ఏం చేస్తామంటే డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. డాకర్ ఇమేజ్ అందుకే డెవాప్స్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే కొలాబరేషన్ బిట్వీన్ ద టీమ్స్. డెవాప్స్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పకూడదు అది జస్ట్ బిగినర్ లెవెల్లో. ఒక ఫ్రెషర్ ఇంజనీరింగ్ అయిపోయి వాడికి క్యాంపస్లో ఇంటర్వ్యూ జరుగుతుంటే వాట్ ఈస్ డెవాప్స్ అంటే, సో వాడు చెప్పొచ్చు ఇవన్నీ. సో DevOps means Dev plus operations. It's a collaboration between development and operations teams. DevOps team will coordinate with all other teams. సో ఇట్లా ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. So, కాకపోతే మనం డెవాప్స్ అంటే ఏంటంటే అంత బేసిక్ నుంచి మనం చెప్పకుండా 3 years 4 years ఎక్స్పీరియన్స్ చూపిస్తాం కాబట్టి. సో డెవాప్స్ అంటే క్యూబర్నెటీస్ యూజ్ చేస్తాం ప్రొడక్షన్లో, సో స్మూత్ డెవలప్మెంట్స్ కోసం. సో జీరో డౌన్ టైం మెయింటైన్ చేస్తాం. సో నీకు చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో. డిప్లాయ్మెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తావు నువ్వు డెవాప్స్ అంటే ఏంటనేది. అదే ఫ్రెషర్ అనుకో, వాడు అప్పుడే డిప్లాయ్మెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎలా అవసరం లే, బట్ జస్ట్ డెవ్ ప్లస్ ఆప్ డెవాప్స్. ఇట్స్ అ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్. డెవాప్స్ టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ అదర్ టీమ్స్. సంథింగ్ లైక్ ఇట్లా ఏదో తెలిసి అంటే కొంచెం అట్లా ఎట్లా ఆ, ఏమంటారు దాన్ని, హై లెవెల్లో పై పైన అట్లా చెప్తాడు. అదే ఒక 3 years 4 years మనం ఎక్స్పీరియన్స్ పెట్టి డెవ్ ప్లస్ డెవాప్స్ అట్లా చెప్పకూడదు. సో మనం డెవాప్స్ అంటే ఏంటంటే ఎక్కడ యూస్ చేస్తాం అంటే, నేను జెన్కిన్స్ యూస్ చేసి CI/CD పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాను, నేను బ్యాకప్స్ తీసుకుంటాను జెన్కిన్స్ యూస్ చేసి. సో క్యూబర్నెటీస్తో జీరో టైం డౌన్ టైం మెయింటైన్ చేయొచ్చు కాబట్టి నేను క్యూబర్నెటీస్లో ఎలాంటి డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతాం. సో ఇట్లా చెప్పామంటే సో వాడేంటంటే ఓకే వీడు రియల్గా డెవాప్స్లో చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్లో కూడా వీడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. సో ఇవన్నీ జస్ట్ మనం
ఆ, మన ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం రెజ్యూమ్లో పెట్టామో ఆన్సర్ ఆ లెవెల్లో వచ్చడానికి రావటానికి మనం ట్రై చేయాలి. సో అదే అక్కడే నీకు కన్విన్స్ అయ్యేది ఏ ఇంటర్వ్యూ అయినా. అంతేగాని ఇప్పుడు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టినోడు ఏంటంటే ఏ టూల్ ఎక్కడ యూజ్ చేస్తాడో చెప్తే సరిపోద్ది. 3 ఇయర్స్ 4 ఇయర్స్ చెప్పినట్టు ఆ టూల్తో నువ్వు ఏం చేస్తున్నావో చెప్పాలి. నీ రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో ఇప్పుడు క్యూబర్నెటీస్, వాట్ ఈస్ క్యూబర్నెటీస్ అంటే వేర్ యూ విల్ యూస్ క్యూబర్నెటీస్ అంటే క్యూబర్నెటీస్ ఈజ్ అ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్, వీఆర్ యూజింగ్ క్యూబర్నెటీస్ ఇన్ అవర్ డిప్లాయ్మెంట్స్. ఇది ఎవడైనా చెప్తాడు. సో ఇది కాదు వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీ ప్రాజెక్ట్లో నువ్వు క్యూబర్నెటీస్ని ఎక్కడ యూస్ చేస్తున్నావు, దేనికి యూస్ చేస్తున్నావు. సో సంథింగ్ ఈ విల్ ఎక్స్పెక్ట్ మోర్. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఏ ప్రాజెక్ట్లో నీ రెజ్యూమ్లో ఏ ప్రాజెక్ట్ అయితే నువ్వు షోకేస్ చేస్తున్నావో నువ్వు రియల్గా నీ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ఫీల్ అయ్యి ఈ క్యూబర్నెటీస్ని యూస్ చేసి నువ్వు ఈ రోజు ఏం చేసావు, నిన్న ఏం చేసావు, ఈ మంత్లో ఏం చేసావు అనేది నువ్వు విజువలైజ్ చేసుకొని మైండ్లో చెప్పగలిగావు అంటే నీకు రెండో క్వశ్చనే ఉండదు, నీకు రివర్స్. ఎందుకంటే వాడు చేస్తున్నాడు కాబట్టి, ఇంటర్వ్యూ చేసేవాడు ఆల్రెడీ ప్రాజెక్ట్లో చేస్తున్నాడు కాబట్టి నీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది నేను చెప్తాను, ఇదంతా ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దీస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. డోంట్ వరీ. సో ఇవన్నీ ఒక 80% ఆఫ్ ద కోర్స్ అయిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను మీకు. సో ఎలా మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టాలి, ఎలా ఆ ప్రాజెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ టూల్ని ఎక్కడ యూస్ చేస్తున్నారు, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. సో టెరాఫామ్ యూస్ చేసి ఎలాంటి, ఇప్పుడు టెరాఫామ్ అనగానే వీ కెన్ క్రియేట్ ఈజీ టు ఇన్స్టెన్స్ బై రైటింగ్ టెరాఫామ్స్. ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న ఏది ఒక 1 ఇయర్ లేకపోతే 1 ఇయర్ కూడా కాదు, కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు చెప్పేటి. సో ఇక్కడే డెవాప్స్ ఇంటర్వ్యూస్ పోయేది ఇక్కడే. డెవాప్స్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు అంటే వాడు ఒక క్వశ్చన్ అడగంగానే బేసిక్లోకి వెళ్ళి ఆన్సర్ చేయటమే. అప్పుడే అర్థమైపోద్ది వాడికి వీడు చేయట్లేదు అని. ఇప్పుడు నన్ను అడిగాడు అనుకో టెరఫామ్ అంటే ఏంటని, టెరఫామ్ యూస్ చేసి నేను ఈసీ టు క్రియేట్ చేస్తానండి అంటే అది ఎట్లా ఉంటుంది. సో అది చేయటానికే టెరఫామ్ ఉండేది, అది అందరికీ తెలిసిందే. సో టెరఫామ్ నీ ప్రాజెక్ట్లో నువ్వు ఏం చేస్తున్నావు, సో టెరఫామ్ ఎందుకు యూస్ చేస్తున్నావు అంటే నేను ఏం చెప్పాలి, బై యూజింగ్ టెరఫామ్ ఐఎమ్ రిలీజింగ్ అప్లికేషన్, ఐఎమ్ రిలీజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్లాంటివి అది అందుకే నేను చెప్పింది. సో ప్రతి ఒక్కరికి ఆ రెజ్యూమ్ బిల్డ్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుంది, మీ ప్రాజెక్ట్ ఏంటి రెజ్యూమ్లో పెట్టుండేది, షోకేస్ చేసింది. సో దానికి మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి అనేది పెద్ద ఎక్సర్సైజ్ అది. సో అది నేను చెప్తాను, అది డోంట్ వరీ. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్ గైస్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్? ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది మీకు అందరికి తెలుసు 99% ఇంటర్వ్యూస్ హాఫ్ 1 అవరే ఉంటాయి, 30 minutes ఉంటుంది. ఆ 30 minutesలో ఏమడుగుతాడు, 30 minutesలో ఫస్ట్ అందరికి తెలిసిన క్వశ్చన్ ఏమడుగుతాడు అని హరి అండ్ వెంకీ, రాజీవ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ సార్. సతీష్, ఇంకా ఏమడుగుతాడు మాధవ్? సెల్ఫ్ ఇంట్రెస్ట్ సార్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. దానికే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పోద్ది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు చెప్పండి ఒకసారి వెంకీ. Sir, first of all, thank you for giving me this opportunity to introduce myself. My name is Yadav Rao. I was born and brought up in Srikakulam district. ఇవన్నీ ఎందుకు, ఏం అవసరం వాడికి? Coming to my roles and responsibilities అని చెప్పేసి ఇట్లా start. ఇప్పుడు ఇప్పుడు ఒక్కటే, ఇవన్నీ ఏం అవసరం, Um, ఇది వద్దు. yes, sir. ఫస్ట్ ఏం చేస్తుంది గైస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, థ్యాంక్స్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ థ్యాంక్స్ ఏంటి, ఇప్పుడు వాడికి కావాలి కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాడు కానీ నేను నీ మీద దయతో ఏం ఇంటర్వ్యూ చేయట్లేదు కదా. సో నీ దగ్గర స్కిల్ ఉంటేనే తీసుకుంటాడు, ఇంటర్వ్యూలో నీ పర్ఫార్మెన్స్ని బట్టి తీసుకుంటాడు, శాలరీ డిసైడ్ అవుతుంది. సో అంతేకాని మనం ఎంత మొత్తుకున్నా లేకపోతే ఏం చేసినా జాబ్ అనేది ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అనేది లేకపోతే వాడు ఇవ్వడం. కాబట్టి అందరికీ చెప్తున్నాను, థ్యాంక్స్ అనేది వాడొద్దు ఎక్కడ. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తాను, ఇవన్నీ నేను చెప్తాను, డోంట్ వరీ. తర్వాత ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు వెనకాల నుంచి ముందుకు రావద్దు, అంటే ఫస్ట్ నుంచి ముందుకు రావద్దు, ఈ ప్రజెంట్ స్టేజ్ నుంచి వెనక్కి వెళ్ళండి. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో చెప్పు, తర్వాత
దీనికి ముందు ఏం చేసావు చెప్పు, ఇంకా వీలైతే ఆపేసే అందరితో, లేకపోతే దాని ముందర చెప్పు అంతే. సో నువ్వు అప్పుడు ఎందుకు అంటే అట్లా చిన్న లాజిక్, వాడు నీ పేరేంటి, నువ్వేం చదివావు, నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది వాడు రెజ్యూమ్ ముందర పెట్టుకొని నిన్ను ఇంటర్వ్యూకి వస్తాడు. ఇవన్నీ తెలుసు వాడికి. మళ్ళీ రిపీట్ చేస్తే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడంటే నువ్వు ప్రజెంట్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తావు, నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది దీనిలో. సో ఇది ఇది తెలుసుకోవటానికి ట్రై చేస్తాడు. వాడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నువ్వు దానికి ఆన్సర్ ఇచ్చేసి ఫస్ట్, వాడు సాటిస్ఫై అయిపోతాడు. సో అలా కాకుండా వాడిని అలా ఇలా తిప్పుతుంటే వాడిని వెయిట్ చేయించామంటే వాడికి కొంచెం ఒక ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో ఇది ఒక లాజిక్. నెక్స్ట్ ఇమీడియట్గా వాట్స్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడుగుతాడు మాక్సిమం. ఈ ఫస్ట్ క్వశ్చన్లో కానీ నువ్వు ఆన్సర్ చెప్పకపోతే, ఇక్కడ జాగ్రత్తగా వాట్స్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్ అంటే, నేను వస్తాను, లాగిన్ అవుతాను, మెయిల్స్ చూస్తాను. సో ఇది ఓకే, చెప్తే చెప్పొచ్చు. అదే ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మేము ఈ డిప్లాయ్మెంట్స్ చేస్తాము. చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది, నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. నేను ఆల్మోస్ట్ 7 years నేను ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నాను, ఇప్పుడు ఉన్నా. సో నేను వేరే కన్సల్టెన్సీస్ వాళ్ళు కూడా, మెర్సిడీస్ బెంజ్, వోక్స్ వ్యాగన్, వీళ్ళకి కూడా నేను ఓన్లీ ఇంటర్వ్యూస్ చేసేవాడిని. సో జస్ట్ ఆ సెలక్షన్ కోసం నన్ను పిలిచేవాళ్ళు అక్కడికి. ఆ, చాలా మంది ఏం చెప్తారంటే, మేము ఇది చేస్తాము, మేము డిప్లాయ్మెంట్స్, మేము బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతాము, మేము పైప్ లైన్స్కి జెన్కిన్స్ యూస్ మేము ఏమంటారు, రకరకాలుగా చెప్తారు. ఏం చెప్తారంటే జెన్కిన్స్ ని యూస్ చేసి మేము సిఈసిడి పైప్ లైన్స్. ఇప్పుడు మేము ఏంటి, నాకు అనవసరం మీ టీం ఏం చేస్తుంది, ఏమున్నారు అని. నువ్వు ఏం చేస్తున్నావు జనరలైజ్ చేసినప్పుడు వాడికి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏమొస్తుందంటే, వీడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు అనుకోండి. అలా చెప్పొద్దు. రైట్ అయినా రాంగ్ అయినా నేను ఇది చేస్తున్నాను. ఎందుకంటే టీంలో 20 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నా టీంలో 20 మంది ఉన్నారు. 20 మంది అంటే ఒకతను రిజైన్ చేసిన 19 మెంబర్స్ ఉన్నారు. 19 మెంబర్స్కి నేను డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ అసైన్ చేస్తాను. అందరికి ఒకటే చెప్పను. ఇప్పుడు ఒక 5 మందికి టెరాఫామ్ యూజ్ చేసి రేపు రిలీజ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది దానికంతా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టు అని చెప్తా. ఇంకొక 5 మంది ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తాను నేను, క్యూబర్నెటిస్ క్లస్టర్స్ అవన్నీ డౌన్ అవుతున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి, పార్ట్స్ ఇవన్నీ మానిటర్ చేయండి, లేకపోతే ఇంకొక అప్లికేషన్కి టెస్ట్ రిలీజ్ చేయండి. సో సంథింగ్ చెప్తా. ఇంకొక నలుగురికి జెన్కిన్స్లో ఈ పైప్ లైన్స్ రెడీ చేయండి, సంథింగ్ ఏదో చెప్తుంటా ఇట్లా. ఇప్పుడు నువ్వు ఏం చేసావు నువ్వు చెప్పాలి, కానీ మా టీం ఏం చేస్తుంది. సో ఇక్కడ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను నేను అతని ఫోకస్ మొత్తం ఎలా ఉండాలంటే, నువ్వు ఎంత డీప్గా ఇన్వాల్వ్ అవుతున్నావు అనే దాని మీదకి నువ్వు తీసుకెళ్ళాలి. సో ఇది ఒకటి. ఇంకా ఈ వీటి రెండింటికి ఒక 5 minutes అయిపోతాయి. తర్వాత ఏమడుగుతాడు, ఏడబ్ల్యూ మాక్సిమం ఫస్ట్ క్లౌడ్ మీద అడుగుతారు, ఏడబ్ల్యూఎస్ మీద అడుగుతారు. ఏడబ్ల్యూఎస్ మీద ఏమడుగుతాడు, వాట్ ఈజ్ EC2 ఇన్స్టెన్స్, వాట్ ఈజ్ S3 అని అడగడు కదా. సో చిన్న చిన్న EC2 అంటే ఏంటి, S3. సో ఫస్ట్ డైరెక్ట్, ఎందుకంటే అతను అడగగలిగింది ఒక 3-4 క్వశ్చన్స్ అడగగలడు ఏడబ్ల్యూఎస్లో. ఎందుకంటే ఇంక అంతకంటే టైం ఉండదు. మిగతా చాలా టూల్స్, డెవాప్స్లో ఇదే అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోండి దీన్ని. ఎందుకు అంటే టూల్స్ ఒక టూల్ కాదు కదా. ఇప్పుడు జావా అంటే అది మహాసముద్రం, ఎక్కడ అడుగుతాడో ఏం చేస్తాడో ఎవరు చెప్పలేడు. లేకపోతే శాప్, లేకపోతే సంథింగ్ ఏదో డేటాబేస్. ఈ డెవాప్స్లో ఇంటర్వ్యూ చేసేవాడు ఏం చేయాలో తెలుసా, వాడు మెయిన్ వాడికి క్యూబర్నెటిస్లో వర్క్ చేసేవాడు కావాల్సి అంటే క్యూబర్నెటిస్లో ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాడు. మొత్తం ఇంటర్వ్యూ క్యూబర్నెటిస్లో చేయడు. తర్వాత మళ్ళీ జెన్కిన్స్లో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాడు, టెరాఫామ్లో 2 అడుగుతాడు, సో ఈ క్లౌడ్లో అడుగుతాడు. జనరల్గా అసలు మీరు ఏం చేస్తున్నారు, నీ ప్రాజెక్ట్లో ఏంటి. సో కాబట్టి క్వశ్చన్స్ ఈజీగా మనం గెస్ చేయొచ్చు ఏం అడుగుతాడు అనేది, కొంచెం చూచాయిగా. కాబట్టి మీరు ఆ ఎంత కాన్ఫిడెన్స్గా మీరు ఆన్సర్ చేస్తున్నారు, టెక్నికల్గా ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేది మట్టుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ గెటెక్కిస్తుంది. ఇంటర్వ్యూలో టెక్నికల్గా చెప్పాలి, జనరిక్ వేలో చెప్పకూడదు. ఇప్పుడు అంటే క్యూబర్నెటీస్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఏంటి అంటే, చాలా మంది ఏం చెప్తారంటే, ఈవెన్ రియల్గా చేసేవాళ్ళు కూడా, ఒక బ్లూ పూల్లో ఉన్న అప్లికేషన్ బ్లూ పూల్లో రన్ అవుతుంటే మనం ఇంకొక గ్రీన్ పూల్ ఒకటి క్రియేట్ చేస్తాము, దానిలోంచి దీనికి ఇది అన్ని అందరు చెప్పేదే. నువ్వు బ్లూ పూల్లోకి చెయ్యాలంటే నువ్వు ఏమి డిప్లాయ్మెంట్ ఫైల్స్, అదే ML ఫైల్ రాస్తున్నావు. సో తర్వాత నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు అది బ్లూ పూల్ నుంచి గ్రీన్ పూల్కి వచ్చిందని. ఇవి టెక్నికల్, ఇది చెప్పాలి. ఇది చెప్పినప్పుడు వాడు
అనవసరం, చాలా మంది భయపడతారు అది చెప్పడానికి, కానీ ఈజీ అది. అది చెప్పామంటే అన్వాంటెడ్ క్వశ్చన్స్ సగం అడగడు. సో ఇవన్నీ నేను చెప్తాను, ఇవి స్ట్రాటజీస్ ఇంటర్వ్యూలో ఈజీగా. ఆ, ఇది సో సంథింగ్ మొన్న జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న నాకు ఐబిఎంలో నేను చేసి వచ్చా, ఆల్రెడీ వర్క్ చేసి వచ్చా ఒకప్పుడు. మళ్ళీ బెంగళూరు ఐబిఎం వాళ్ళకి ఏదో ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ వచ్చింది, ఐబిఎం క్లౌడ్లో చేయాలి అది. సో ఏడబ్ల్యూఎస్ అజూర్ కాదు, ఐబిఎం క్లౌడ్లో చేయాలి. దానికి టీం రెడీ చేయాలి. టీం రెడీ చేయాలంటే నాకున్న టైంలో కార్పొరేట్ ట్రైనింగ్ నాకు వచ్చింది. నేను యాక్చువల్గా నాకు కుదరదు నెక్స్ట్ మంత్. ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వాలి నేను ఇంటర్వ్యూకి. ఎందుకంటే వాళ్ళకి మాట ఇచ్చున్నా అంతకుముందు, నేను ఒకటి చేయబండి మాకంటే కన్సల్టెన్సీ వాళ్ళకి నేను చేస్తాను. నాకు ఎందుకంటే వాళ్ళు అబ్రాడ్లో నాకు రెండు మూడు ఇచ్చున్నారు వాళ్ళు అంతకుముందు. ఐబిఎం ఫస్ట్ క్లయింట్ మాకు చేయమంటే ఓకే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత నాకు కుదరలేదు. ఇది వీళ్ళు నన్ను సెలెక్ట్ చేయకపోతే బాగుండు సెలక్షన్. అలవాట్లో వాడు అడిగినప్పుడు నేను జనరిక్ వేలో చెప్పక, ఆ టెక్నికల్గా ఏదైతే ఉందో ప్యూర్గా అక్కడికి వెళ్ళిపోయి ఆ పాడ్ ఐపీ అడ్రస్ని, ఈ నోడ్ వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్ని మ్యాచ్ అయ్యేటట్టు చూస్తాం ఇది. సో వాడు ఇంకేం అడగలేదు నన్ను, జస్ట్ 5 minutes అది ఆపేసాడు, అది సెలెక్ట్ చేశాడు. సో నీకు ఎందుకు చెప్తున్నానంటే అన్వాంటెడ్ క్వశ్చన్స్ అన్నీ పోతాయి, నువ్వు కరెక్ట్ పాయింట్గానే నేను చెప్పేవాడు. సో అది టెక్నికల్గా ఆన్సర్ చేయాలి అంతే. సో ఇప్పుడు అది నా పరిస్థితి అంటే వేరు, ఇంకా నేను అది తప్పించుకోలేక సో ఇంకా అది చేయాల్సి పడింది, అది వేరే విషయం. సో ఇట్లా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ ఉందా ఇవన్నీ థియరిటికల్గా? కానీ తెలుసుకోవాల్సినవి. నేను చెప్తాను ఇవన్నీ తర్వాత. మనం ఫస్ట్ ఒక కొంచెం అట్లీస్ట్ ఒక 70% ఇది సిలబస్ అయిన తర్వాత. ఓకే గైస్, ఎనీ డౌట్స్? అనిల్, హరి, యాదవరావు, నో సతీష్, సార్. రాజీవ్, మాధవ్, నో. వెళ్ళిపోదామా ఈరోజు దీనిలోకి? Yes, sir. ఎస్ సార్. బోరింగా థియరీ అంతా? ఇంట్రెస్టింగ్ లేదు, ఉంది. interesting ఉంది, sir. బోరింగ్ ఉన్నా కానీ ఎట్లా చెప్తాం సార్, నేరుగా అడిగితే అంటూ. ఓకే, యా. సో నిన్న లెనెక్స్ అంటే ఏంటి, విండోస్కి లెనెక్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఉబుంటూ లెనెక్స్ ఏంటి, రెడ్ హ్యాట్ ఏంటి, సెంట్ఓఎస్, సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లెనెక్స్ ఏంటి అనేది చూసాం. లెనెక్స్లో కమాండ్స్ యూజ్ చేసి ఆ, రాజీవ్ నిన్న సెషన్ విన్నారా? లేదు, ఇంకా వినాలి నేను. వినండి గైస్. ఇంకోటి ఏంటంటే Yes. ఆ, ఎప్పుడైనా సరే అందరికీ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1 or 2 days ఏదైనా మీరు మిస్ అయితే అటెండ్ అవ్వలేకపోతే ఆ వీకెండ్ లోపల మీరు కంప్లీట్ చేయండి, ఈవెన్ ప్రాక్టికల్స్ కూడా. సో నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ఆ, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, అంతా ఒక్కసారి ఆ, పెట్టుకొని అది చేయలేక అది ఇంట్రెస్ట్ పోద్ది. ఓకే, మీరు డిలే చేయకుండా ఓకే అట్లీస్ట్ వినండి రికార్డింగ్ సెషన్. ఫైన్. ఇప్పుడు లెనెక్స్ కదా చేస్తున్నాం. మనం ఏం చేసాం నిన్న, ఒక్క నిమిషం చూపిస్తాను. లెట్ మీ కనెక్ట్. ఒకసారి కనెక్ట్ ఇది ఇది ఇంటర్వ్యూకి ఎప్పుడు ఆమ్, అదేమంటారు, హార్డ్ వర్క్ బండ కష్టం అంటారు చూసారా, అది ఒకటే వర్క్ అవ్వదు. స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. ఆ, ఆ, విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తూ అన్నీ నేర్చుకొని అది కాదు, కొంచెం స్మార్ట్ వర్క్ అనేది ఉంటే పని ఈజీ అవుతుంది. ఇప్పుడు నేర్చుకోవటం చాలా ఈజీ అండి అందరికీ. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ ట్యూటోరియల్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు, డెవాప్స్, ఏడబ్ల్యూ ఏది కావాలన్నా నేర్చుకోవచ్చు, ఈవెన్ ఏఐ కావాలన్నా ఏది కావాలన్నా నేర్చుకోవచ్చు.
ఒకప్పుడు మేము క్లౌడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ చూసి మాత్రమే నేర్చుకోగలిగేవాళ్ళం. ఎవరు చెప్పేవాళ్ళే లేరు. డెవాప్స్ క్యూబర్నెటిస్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఏడబ్ల్యూఎస్ టీం వాళ్ళకి మెయిల్ పెడితే, కేసు రైజ్ చేస్తే మళ్ళీ వాడు రిప్లై ఇచ్చే వరకు ఆ వర్క్ అక్కడే ఆగి ఉండేది. ఎందుకంటే మాకు తెలియదు కదా, ఎవరు చెప్పరు కదా. సో ఆ డాక్యుమెంటేషన్ ఉండేది క్లియర్గా, ఇంత క్లియర్గా ఉండేది కాదు. అది చదివి ఒకటికి 10 సార్లు చదివి అది చేసి అదంతా చాలా కష్టమయ్యేది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది ప్రాసెస్, కాకపోతే ప్రాక్టీస్ చేయటమే. ఓకే, యా, లాంచ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం గైస్. ఇది కూడా అకౌంట్ కూడా AWS లో క్రియేట్ చేసుకోండి తొందరగా. లినక్స్ సర్వర్, నేను ఇంకా కొద్ది రోజులు డైలీ ఇది క్రియేట్ చేస్తుంటాను, మీకు కొంచెం అలవాటు వరకు డైలీ చూస్తుంటారు కదా. సో ఇది కీ పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెట్వర్క్ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయట్లేదు. అలాగే నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 చాలు. క్లిక్ ఆన్ దిస్ లాంచ్ ఇన్స్టెన్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ అయింది, యా, కనెక్ట్ చేసుకుందాం. కనెక్ట్. ఇక్కడ నిన్న మనం అనుకున్నాం కదా, కమాండ్స్ బట్టి పెడితే బైహార్ట్ చేస్తే ఎవరైనా చేయొచ్చు అని. లెనెక్స్ కమాండ్స్ అయినా, గిట్ కమాండ్స్ అయినా, లేదంటే డాకర్ కమాండ్స్ అయినా, క్యూబర్నెటిస్ అయినా, ఏదైనా సరే బ్లైండ్గా నేర్చుకొని జస్ట్ చూసి కమాండ్స్ తెలుసుకొని వర్క్ చేయటం అనేది పనికిరాదు. ఎప్పుడైనా సరే క్లియర్ చేయటం. ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎలా వర్క్ అవుతుంది కమాండ్. సో మనం ఇక్కడ ఎంటర్ కొట్టంగానే ఏం జరుగుతుంది అనేది కానీ మీరు విజువలైజ్ చేయగలిగితే, మన మైండ్తో జస్ట్ చూడగలగాలి దాన్ని. మెంటల్గా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏం జరుగుతుంది అనేది కానీ మీరు కానీ విజువలైజ్ చేయగలిగితే, మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ ట్రబుల్ షూటింగ్ ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది ట్రబుల్ షూటింగ్. ఎందుకంటే మీకు ఆ లాగ్ చూడగానే, లాగ్ చదవగానే మీకు అర్థమైపోద్ది ఎక్కడ మిస్టేక్ జరుగుంటుంది అని. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చేయగలరు, లేదంటే కొంచెం భయం వేస్తుంది. ఓకే, ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు LS అనే కమాండ్ దేనికోసం యూజ్ చేస్తాం. LS అనేది ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ని. డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్ని అది డిస్ప్లే చేస్తుంది. ప్రజెంట్ ఏం లేవు కాబట్టి అలా చూపిస్తుంది, ఏం లేదు. ఇప్పుడు MKDIR అంటే మేక్ డైరెక్టరీ అంటే ఫోల్డర్ క్రియేటర్, SR టెక్ ఎంటర్ చేసి ఇప్పుడు LSC ఉందాం. సో SR టెక్ క్రియేట్ అయింది. ఫైన్. SR టెక్ అని ఇచ్చినప్పుడు నీకు డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అయింది. బ్యాక్గ్రౌండ్లో ఇది ఎలా రన్ అయి ఉంటుంది, ఎలా వర్క్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, నేను చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చి మన సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్ మీద మనం ఏం చేసాం, లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసాం. ఉబుంటూ లెనెక్స్ కావచ్చు, సంథింగ్ లెనెక్స్. ఇప్పుడు మన దాంట్లో లెనెక్స్ ఉంది. యా, లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, లేయర్స్ అనుకోండి. అవి ఎలా ఉంటాయంటే, ఇది ఫస్ట్ లేయర్, తర్వాత ఇది సెకండ్ లేయర్, తర్వాత ఇంకొక లేయర్, ఇది థర్డ్ లేయర్ అనుకున్నాం. ఫైన్. ఇందులో ఏముంటుందంటే ఈ లేయర్స్లో ఫస్ట్ నువ్వు కమాండ్ ఇక్కడ ఇస్తావు. ఇక్కడ ఇచ్చాను నేను MKDIR అని ఇచ్చా. అంటే ఇదేంటి, కమాండ్ కావచ్చు, లేదంటే అప్లికేషన్ రన్ చేయటం కావచ్చు, అప్లికేషన్ డిప్లాయ్ చేయటం కావచ్చు, సంథింగ్ ఏదైనా ఇక్కడ ఈ అవుటర్ దీనిలో ఇస్తాం. ఇచ్చిన తర్వాత సర్వర్ ఇది, యాక్చువల్ సర్వర్ ఇది, అంటే హార్డ్వేర్ ఇక్కడ ఉంది. అంటే హార్డ్ డిస్క్ కావచ్చు, సంథింగ్ ఏదైతే దానికి సర్వర్కి ఉంటుందో అది, ర్యామ్ కావచ్చు, ఇవంతా. ఇది ఇక్కడ వరకు రావాలి కదా, ఇది ఇక్కడ వరకు రావాలి. అంటే ఇది ఇంగ్లీష్లో ఇచ్చాం మనం, MKDIR అని. ఈ మిషన్ విల్ నాట్ అండర్స్టాండ్ దిస్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు ఇది అర్థం చేసుకోదు. దీనికి ఏం చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి, అంటే బైనరీ లాంగ్వేజ్లోకి.
దానికోసం ఇక్కడ మీరు వినుంటారు షెల్ అని ఉంటుంది. షెల్, ఈ షెల్ ఏం చేస్తుంది దీన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ ట్రాన్స్లేట్ చేసి దేనికి ఇస్తుంది అంటే, నిన్న మనం ఒక కాంపోనెంట్ గురించి చెప్పుకున్నాం, కర్నల్ అనేదాన్ని. కర్నల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ కర్నల్ నుంచే కదా అసలు ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేసింది లినక్స్. సో ఈ షెల్ ఈ కర్నల్కి ఇస్తుంది రిక్వెస్ట్. ఈ కర్నల్ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు మనం ఎంకేడిఐఆర్ ఎస్ఆర్ టెక్ అని ఇచ్చాము అక్కడ ఇందాక ఆ సర్వర్లో. అది ఒక ఫోల్డర్ క్రియేట్, ఆ ఫోల్డర్ క్రియేట్ అవ్వడానికి స్పేస్ కావాలి కదా. నువ్వు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా ఏం కావాలన్నా స్పేస్ కావాలి. ఈ కర్నల్ ఈ హార్డ్వేర్లోకి వెళ్ళి నీకు ఆ స్పేస్ని క్రియేట్ చేస్తుంది, ఆ స్పేస్ని అలొకేట్ చేస్తుంది. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ప్రాసెస్ అనమాట, బ్యాక్గ్రౌండ్లో ఇలా జరుగుతుంది. అయితే సో ఎంకేడిఆర్ కమాండ్ అప్లికేషన్ కావచ్చు, మేబీ ఈ యూజర్ కావచ్చు. ఇప్పుడు నేను ఇచ్చాను ఎంకేడిఆర్, నేను యూజర్ కదా, నేను యూజ్ చేస్తాను కాబట్టి యూజర్కి కర్నల్కి ఇంటర్ఫేస్ షెల్. షెల్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ కర్నల్ అండ్ యూజర్. అంటే ఈ షెల్ వచ్చి ట్రాన్స్లేట్ చేస్తుంది. డిఫరెంట్ షెల్స్ ఉన్నాయి. బ్యాష్ షెల్ ఉంది, సి షెల్ ఉంది, కే షెల్ ఉంది. సో ఇట్లా మాక్సిమం 95% బ్యాష్ షెల్ యూజ్ చేస్తారు. మనం కూడా బ్యాష్ షెల్లే యూజ్ చేస్తాం. ఓకే ఫైన్, అది ఆటోమేటిక్గా ఉంటుంది. బ్యాష్ షెల్లో యూజ్ చేస్తాం. కర్నల్ అనేది అది వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్నల్ వర్షన్ 9 సంథింగ్, కర్నల్ వర్షన్ 1 ఉందనుకోండి. ఇప్పుడు ఈ లెనెక్స్ వాళ్ళు మాక్సిమం రెడ్ హ్యాట్ యూజ్ చేస్తుంటాం కాబట్టి, రెడ్ హ్యాట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు విత్ న్యూ ఫీచర్స్తో. అప్పుడు మన లెనెక్స్ టీమ్ వాళ్ళు ప్యాచింగ్ యాక్టివిటీని ఒకటి చేసి ఆ అప్గ్రేడ్స్ అన్నిటిని వాళ్ళు పుల్ చేసుకుంటారు. అప్పుడు ఈ కర్నల్ వర్షన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో అది జస్ట్ అది మైండ్లో పెట్టుకోండి. అది మనకి సంబంధం లేదు. ఇవన్నీ మనం ప్యాచింగ్స్ ఇవన్నీ మనం చేయం. అది లెనెక్స్ టీమ్ వాళ్ళు చేస్తుంటారు, లెనెక్స్ అడ్మిన్స్. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, బ్యాక్గ్రౌండ్లో ఎలా నడుస్తుంది, సో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి ఒక కమాండ్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక లెనెక్స్లో కావచ్చు, లేకపోతే రేపు గిట్లో కావచ్చు, డాకర్లో కావచ్చు. ఇలా దీన్నే లెనెక్స్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. లెనెక్స్ ఆర్కిటెక్చర్ అని కూడా అనొచ్చు ఈ డయాగ్రామ్. ఓకే ఫైన్, యా. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ అయితే మనం వెళ్దాము. ఇక్కడ ఉబుంటు అనేది యూజర్ అనుకున్నాం కదా. ఉబుంటు అనేది యూజర్, బట్ ఇట్స్ అ నార్మల్ యూజర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జెన్కిన్స్లో కూడా ఈ యూజర్ మేనేజ్మెంట్ అనేది, ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ అనేది లెనెక్స్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు జాయిన్ అయిన వెంటనే, ఆన్బోర్డ్ అయిన వెంటనే ప్రాజెక్ట్లోకి మీకు సర్వర్స్లో ఏదైనా యూజర్ అకౌంట్ కావాలంటే మీ మేనేజరు రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. అప్పుడు లెనెక్స్ సర్వర్స్లో లెనెక్స్ అడ్మిన్ వాళ్ళు, లెనెక్స్ టీమ్ వాళ్ళు ప్రాపర్ అప్రూవల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసి అప్పుడు మీకు యూజర్ ఐడి క్రియేట్ చేస్తారు. సో డెవాప్స్ ఇంజనీర్స్, ఇట్స్ నాట్ డెవాప్స్ ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ, బట్ యూజర్ మేనేజ్మెంట్ మీద మీకు క్లియర్ ఐడియా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు లెనెక్స్ టీమ్ వాళ్ళు అడ్మిన్స్ కాబట్టి ఇచ్చారు. రేపు మీరు జెన్కిన్స్కి వెళ్ళిన తర్వాత, మీరు డెవాప్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత జెన్కిన్స్ అడ్మిన్స్ మీరు. డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ అడ్మిన్ ఆఫ్ జెన్కిన్స్. జెన్కిన్ అడ్మిన్ ఎవరంటే డెవాప్స్ ఇంజనీర్. అక్కడ కొత్త వాళ్ళు మీ దాంట్లోకి ఆన్బోర్డ్ అయినప్పుడు, జాయిన్ అయినప్పుడు, ఈవెన్ డెవలప్మెంట్ టీంలో జాయిన్ అయినప్పుడు జెన్కిన్స్లో యూజర్ ఐడీస్ క్రియేట్ చేయటం, వాటికి యాక్సెస్ ఇవ్వటం, అప్రూవల్స్ చెక్ చేయటం, ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను చెప్తాను యూజర్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది. జెన్కిన్స్లో ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, లక్కీగా లెనెక్స్ యూజర్ మేనేజ్మెంట్ కంటే జెన్కిన్స్ యూజర్ మేనేజ్మెంట్ చాలా ఈజీ. ఎందుకంటే జెన్కిన్స్ అనేది GUI, కమాండ్స్ ఉండదు. సో జెన్కిన్స్లో జస్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటూ క్రియేట్ చేయటమే ఏదైనా సరే. ఫైన్. సో ఇక్కడ యూజర్స్ అనేది రూట్ యూజర్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత నార్మల్ యూజర్ అనేది ఒకటి ఉంటుంది. నార్మల్ యూజర్ వచ్చి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నార్మల్ యూజర్ ఏదంటే చేయలేడు. ఏ యాక్సెస్ ఇస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీడ్ యాక్సెస్ ఇస్తే రీడ్ యాక్సెస్ ఒకటే ఉంటుంది, ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇస్తే ఎగ్జిక్యూట్ ఒకటి, రైట్ యాక్సెస్ ఇస్తే అట్లే ఉంటుంది. బట్ వెరాస్ రూట్ యూజర్ విల్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్, ఏదైనా చేయొచ్చు రూట్ యూజర్. ఇక్కడ ఇంకొకటి జస్ట్ చిన్నగా గుర్తుపెట్టుకోండి, ఈ నార్మల్ యూజర్కి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కూడా ఇవ్వచ్చు.
ఇంకోటి ఏంటంటే ఈ నార్మల్ యూజర్స్ని రూట్ యూజర్తో క్రియేట్ చేస్తారు. రూట్ యూజర్తో నార్మల్ యూజర్స్ని క్రియేట్ చేస్తారు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కూడా ఇవ్వచ్చు నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నేను నా టీంకి ఇప్పుడు లీడ్ కన్సల్టెంట్. నా టీంలో అందరికీ 20 మందికి యూజర్ ఐడీస్ ఉన్నాయి. అందరికీ ఒకే టైప్ ఆఫ్ యాక్సెస్ ఉండదు. ఎందుకంటే ఫ్రెషర్స్ ఉంటారు నా టీంలో, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, నా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎస్ఎంఈస్ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు ఎలాంటి టాస్క్స్ నేను అసైన్ చేస్తానో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి అలాంటి యాక్సెస్ ఇచ్చి ఉంటాను నేను. ఎందుకు అంటే అన్వాంటెడ్గా జస్ట్ ఫ్రెషర్స్కి వీళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇచ్చానంటే వాళ్ళకి తెలియక, లేకపోతే ఏదో ఒకటి ఎక్కడికో వెళ్ళి ఏదో క్లస్టర్ను ఏదో కలిపెట్టారంటే సో ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో ఇదంతా బదులు ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలో ఆ యాక్సెస్ ఇచ్చి ఉంటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీకెండ్ ఉంది, రేపు డిప్లాయ్మెంట్ ఉంది అనుకుందాం. రేపు డిప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు నా 20 మెంబర్స్కి నార్మల్ యూజర్సే ఉంటాయి. నేను నిన్నే చెప్పాను కదా, రూట్ యూజర్ డైరెక్ట్గా ఎవరు యూజ్ చేయరని. ఈవెన్ ఏడబ్ల్యూఎస్లో కావచ్చు, వేటిలో కావచ్చు. నేను పర్టికులర్ టైం పీరియడ్ అంటే టెంపరీగా రూట్ ప్రివిలేజెస్ ఇచ్చేయచ్చు. ఒక 1 or 2 మెంబర్, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు డిప్లాయ్మెంట్లో. ఆ ముగ్గురికి రూట్ ప్రివిలేజెస్ కావాలి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఏదైనా చెక్ చేయాలన్నా లోపలికి వెళ్ళి వాళ్ళకి యాక్సెస్ లేకపోతే కష్టం. అది కూడా నేను డిసైడ్ చేస్తాను ఎంతసేపు డిప్లాయ్మెంట్ ఎంతసేపు ఉంటుంది. ఒక 3 hours ఉంటుంది అనుకుంటే నేను ఒక 5 hours రూట్ ప్రివిలేజెస్ ఇస్తాను వాళ్ళకి. సో ఇలా ఇలా టెంపరీ యాక్సెస్ ఇస్తాను. 5 hours తర్వాత ఆటోమేటిక్గా రీవోక్ అయిపోతుంది, ఆ రూట్ ప్రివిలేజెస్ పోతాయి. సో ఇట్లా చేయొచ్చు అనమాట. అయితే ప్రజెంట్ మనం సర్వర్ క్రియేట్ చేసాం, దాంట్లో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఒక యూజర్ ఐడిని మనకి ఇస్తుంది ఉబుంటు అనేదాన్ని. అయితే ఇది లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. దీని నుంచి రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు కావాలంటే. సో ఇప్పుడు మనకేం రెస్ట్రిక్షన్స్ లేవు. రూట్ యూజర్కి ఎలా స్విచ్ అవ్వాలంటే sudo సూడో స్పేస్ su స్పేస్ ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి మనం స్విచ్ అవ్వాలంటే హైఫన్ ఇచ్చి, ప్రసాద్ అనేది యూజర్ అనుకుందాం. ఇది ఇక్కడ ఏమి ఇవ్వకుండా ఉంటే నువ్వు, ఇంకా నేను ప్రసాద్ ఐడీస్ ఏది క్రియేట్ చేయలేదు, ఏమి ఇవ్వకుండా ఉంటే జస్ట్ ఇలా కొట్టామంటే సో బై డిఫాల్ట్ అది రూట్కి వెళ్ళిపోద్ది, రూట్కి స్విచ్ అయిపోతుంది. /home/ubuntu అనేది ఏంటంటే ప్రతి యూజర్కి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఎవ్రీ యూజర్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉబుంటుతో లాగిన్ అయ్యి సర్వర్కి ఎస్ఆర్టెక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ ఎస్ఆర్టెక్ అనే ఫోల్డరు ఉబుంటు హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. నేను ఆ యూజర్తో ఏదైతే చేశానో అది మొత్తం ఆ హోమ్ డైరెక్టరీలో సేవ్ అవుతుంది. అది క్రియేట్ సో అట్లా అనమాట. ఇప్పుడు నేను దీనిలోంచి బయటకు వచ్చేస్తాను, సిడి ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తే జస్ట్ అంతే. ఎందుకంటే నేను ఇప్పుడు ఉబుంటు యూజర్లో లేను కదా, రూట్ యూజర్కి స్విచ్ అయ్యాను కాబట్టి. ఫైన్. ఇప్పుడు క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నేను ఏది కావాలన్నా చేయొచ్చు. వేరే యూజర్ ఐడి క్రియేట్ చేయాలన్నా చేయొచ్చు. ఇప్పుడు నేను వేరే యూజర్ ఐడి క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఎనీథింగ్, అది నేను యూజర్ మేనేజ్మెంట్లో చూద్దాం. యూజర్ ఐడీస్ ఎలా క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలనేది. సో అది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ముందు కావాలంటే చెప్పాను కదా, మన యూట్యూబ్లో కూడా ఉంది, యూజర్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, చిన్న కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటి, ఎల్ఎస్ ఏం లేదు, ఫైన్. ఎంకేడిఐఆర్ ఎస్ఆర్టెక్ అనేది ఇందాక దానిలో చేశాను ఉబుంటు. ఇప్పుడు ఎస్ఆర్టెక్ ఇచ్చాను కదా, ఈ ఎస్ఆర్టెక్లోకి వెళ్తాను అంటే సిడి స్పేస్ ఎస్ఆర్టెక్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, ఎంటర్. సో పీడబ్ల్యూడి ఇవ్వండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దేనిలో ఉన్నారో మీరు తెలుసుకోవాలంటే సో ఎస్ఆర్టెక్లో ఉన్నాను. ఎస్ఆర్టెక్ ఎక్కడ ఉంది, రూట్లో ఉంది. ఇది వచ్చి రూట్ హోమ్ డైరెక్టరీ. ఫైన్. ఇది టాప్ మోస్ట్ డైరెక్టరీ ఆర్కిటెక్చర్లో, దీనిలో అది చూస్తాము. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి, నేను ఈ ఎస్ఆర్టెక్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. దానికి మళ్ళీ కమాండ్, ఎంటీ ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ ఈజ్ ద కమాండ్. టచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఫైల్ క్రియేట్ చేయాలి. file1 ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, శాంపుల్ అని ఇస్తాను, లేకపోతే sample1 అని ఇస్తాను. ఓకే, ఫైల్ నేమ్ ఎంటర్. ఫైల్ని డిస్ప్లే చేయడానికి కూడా డైరెక్టరీని లిస్ట్ అవుట్ చేయాలన్నా ఫైల్ని చేయాలన్నా కమాండ్ సేమ్, ls sample1 అని వచ్చింది. ఫైన్. ఇంకా దీనిలోంచి బయటకు వచ్చేద్దాం. ఎస్ఆర్టెక్లో నుంచి జస్ట్ సిడి ఎంటర్ కొట్టా, ls కొట్టా, ఎస్ఆర్టెక్ ఉంది. నేను ఇక్కడే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, చూస్తాం. టచ్ sample2 అని చేస్తాను. sample2 ఉంది కదా, ఇప్పుడు ls అని ఇస్తాను. చూడండి, sample2 అనేది ఫైల్, ఎస్ఆర్టెక్ అనేది ఫోల్డర్ అంటే డైరెక్టరీ, రెండు డిస్ప్లే అయినాయి.
ఏది ఫైలు ఏది డైరెక్టరీ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు? ఇప్పుడు ఏది ఫైలు ఏది డైరెక్టరీ ఎలా కనుక్కోవటం? కలర్ డిఫరెన్స్. కలర్ ఇంకా ఇంకా క్లియర్గా కావాలి అంటే If you enter LL, then it will give the complete difference, sir. Like starting with D, directory will be started with D here, ఉమ్, sir. And file permissions also, it would be there like ఓకే. పర్మిషన్స్ ఏమున్నాయి చూడొచ్చు. ఇంకా read write X. సో దానికి దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంతే కదా. సో ls-lt అని కొట్టాం అనుకోండి, చూద్దాం. ఇక్కడ చూడండి, sample2 ఉంది కదా, ఇక్కడ ఏముంది? హైఫన్ ఉంది. హైఫన్ ఉంటే ఫైల్ అని. ఎస్ఆర్టెక్ అని ఉంది కదా, ఎస్ఆర్టెక్లో ఫస్ట్ క్యారెక్టర్ ఉంది, డి ఉంది. డి అంటే డైరెక్టరీ, హైఫన్ అంటే ఫైల్. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్డబ్ల్యూ ఉంది కదా, ఎక్స్, ఇవి పర్మిషన్స్. అవి ఇప్పుడే వద్దు, నేను చెప్తాను. అదే యూజర్ ఇంకా కొంచెం ముందే నేను ఫైల్ పర్మిషన్స్ అవి చెప్తాను. ఓకే, ఫైన్. ఇంకా కాపీ, ఒక ఫైల్ని లేదా ఫోల్డర్ని ఎలా కాపీ పేస్ట్ చేయాలి, ఎలా కట్ అండ్ పేస్ట్ చేయాలి, అంటే మూవ్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి. సో ఇవన్నీ చూద్దాం తర్వాత 1 by 1. సో ఈ రోజుకైతే ఇక్కడ స్టాప్ చేద్దాం. మండే నుంచి కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేద్దాము. మీరు ఈ లోపల ఇంతవరకు జస్ట్ వినైనా పెట్టుకోండి. మీరు AWS ఫ్రీ టైర్ అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టండి. ఓకే, ఓకేనా గైస్? ఎనీ డౌట్స్? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, రైట్.